వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకు చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని మనకి ఎలా తెలుస్తుంది, లేదంటే వాళ్ళు మీరు కౌన్సిలింగ్కి రావాలి అని చెప్పి ఏదైనా కాల్ చేస్తారా, లేదంటే మెసేజ్ చేస్తారా, అసలు మనకి ఎలా ఇన్ఫామ్ చేస్తారన్నది చాలామందికి డౌట్ అయితే ఉంది. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా మనతో కమ్యూనికేట్ అవుతారు, అసలు అవుతారా అవ్వరా అన్నది వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే గమనించండి. ఇక్కడ మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని ఎలా తెలుస్తుంది, మనకి ఏమన్నా వాళ్ళ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ మీరు పాలిసెట్ క్వాలిఫై అయ్యారు, మీకు సోన్సో ర్యాంక్ వచ్చింది, సో మీరు కౌన్సిలింగ్కి రండి అని చెప్పి మీకు పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ లేదంటే కాల్ చేయడం కానీ ఇలా ఏమన్నా చేస్తారా? డెఫినెట్గా ఇలా అయితే ఏం చేయరు. కంప్లీట్గా ఇది మనకు మీరు ఓన్గానే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే నేను పాలిసెట్ రాశాను, నేను క్వాలిఫై అయ్యాను, నాకు ర్యాంక్ వచ్చింది, సో నేను కౌన్సిలింగ్కి వెళ్ళాలా లేదా అన్నది కంప్లీట్గా నీ మీద డిపెండ్ అయితే అయి ఉంటుంది. ఇక్కడ మీరు కౌన్సిలింగ్కి వచ్చినా రాకపోయినా అటు ఏదైతే వెరిఫికేషన్ చేస్తుంటారో వాళ్ళకి ఎలాంటి సంబంధం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు ఎప్పుడు రావాలి అన్న డీటెయిల్స్ మాత్రం వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ క్లియర్గా గమనించినట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అయితే మీరు చూడొచ్చు. అది మెయిన్గా క్లియర్గా గమనించినట్టయితే అందులో మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో మనకు వాళ్ళు సో డేట్న కౌన్సిలింగ్ అనేది రావాలి. అంటే మనం గమనించినట్టయితే ఏదైతే 21st మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందో 1 lakh నుంచి 15,000 ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మనకు 21st సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి అని చెప్పారు కదా. సో ఈ ఇంటిమేషన్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. అంతకు మించి మీరు పర్టికులర్గా మీరు క్వాలిఫై అయ్యారని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం ఇలాంటివి ఏవి కూడా ఉండదు. జస్ట్ మన కమ్యూనికేషన్ ఏంటంటే మనకు క్వాలిఫై అయిన వాళ్ళంతా ఈ డేట్స్లో మీరు రావాలి అని మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అగైన్ అది మీరు వెళ్తారా వెళ్ళరా అనేది మీ యొక్క చాయిస్. బట్ ఏంటి అంటే వాళ్ళు అగైన్ ఇంకొకసారి కమ్యూనికేషన్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే చాలామంది మాకు పిలవలేదనో, మాకు ఇన్ఫర్మేషన్ లేదనో ఇలా మిస్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, అందుకే ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మీరు అప్ టు డేట్గా ఫాలో అవుతున్నట్టయితే ఫర్దర్గా ఏం చేయాలి, ఏం జరుగుతుందన్నది మీకు క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్, ఒక 1% అంతకంటే తక్కువ మంది స్టూడెంట్స్ అరే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిందా, అయిపోయిందా, నా ఆ డేట్న మనకు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి బట్ నేను చూసుకోలేదు, టైం అయిపోయింది, ఇలాంటి కేసెస్లో కూడా చాలామంది అయితే ఉంటారు. సో అందుకని చెప్తున్నా, ఎక్కడా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చేయరు. మనకు ఏదైతే మనకు కౌన్సిలింగ్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అందులో ఏ ర్యాంకును బట్టి ఏ డేనా వాళ్ళు రమ్మని చెప్తారో ఆ డేనా మీకు ఆ ర్యాంక్ వచ్చినట్టయితే మీరు వెళ్ళిపోవడమే. అంతకు మించి ఇంకా రెండోది అయితే ఏది కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలన్నది కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి అయితే గమనించండి. సో కాల్స్ కానీ ఇలా లేదంటే ఏదైనా మెసేజ్ కానీ అఫీషియల్ నుంచి ఏది కూడా అయితే రాదు. జస్ట్ మీకు అలాట్ చేసిన ఏదైతే డేట్స్లో ర్యాంక్స్ ఉంటాయో ఆ రోజున మీరైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.